సిద్ధు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ని కాదు, బట్ మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ని మనకిచ్చాడు తను. ఇంట్రో అండ్ థంబ్నెయిల్ చూసాక మీకు ఈ వీడియో టాపిక్ ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. డీజే టిల్లు క్యారెక్టర్ని జనాలు అంత ఓన్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటో టకటకా చూసేద్దాం భయ్య. ఫస్ట్, మాట తీరు అండ్ పంచ్ లైన్స్. మన స్టార్ బాయ్ ప్లే చేసిన ఈ డీజే టిల్లు మాట తీరు మనం డే ఇన్ అండ్ డే అవుట్ హైదరాబాద్లో చూస్తూనే ఉంటాం. సో అందుకే మనం ఇంతలా ఓన్ చేసుకున్నాం. కన్వర్జేషన్ అంతా కూడా చాలా సింపుల్గా ఒక క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడితే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఉంటాయి. అండ్ సాలిడ్ పంచ్ లైన్స్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై పీపుల్ ఓన్ దిస్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అట్లుంటది మనతోని. పెడతారు నోట్లో పెద్ద ముద్ద. ఈ క్వశ్చన్ నువ్వు నిజంగానే నన్ను అడుగుతున్నావా రాధిక? సో ఇలా అన్ని పంచ్ లైన్స్ అండ్ డైలాగ్స్ కూడా సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. సెకండ్, మోతెబరి అండ్ ఉషారి లెక్కలు. మన హైదరాబాద్లో 10కి 5 మంది ఇలానే ఉంటారు. ఎగ్జాక్ట్లీ సేమ్. మీకు సలింపేకు గుర్తున్నాడా? తను కూడా ఇలాంటి బాపతే. మన టిల్లు యూజ్ చేసేవి అన్ని ఫేక్ ప్రొడక్ట్సే, బట్ అన్నిటికీ బ్రాండ్ ట్యాగ్స్ వేసి కవర్ చేస్తాడు. లోపల భయం ఉంటుంది, బట్ బయట మోతెబరి చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా మన ఫ్రెండ్ని చూస్తున్నట్టు, మన గ్యాంగ్లో ఒక మెంబర్ని చూస్తున్నట్టు, ఆర్ ఒక్కోసారి మనల్ని మనమే చూసుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే మనం ఆ క్యారెక్టర్ని అంత ప్రేమించాం. థర్డ్ వన్, అమ్మాయిల పిచ్చి. సింపుల్గా చెప్పాలి అంటే వీక్నెస్. యూత్లో 70% ఫేస్ చేసే సిచ్యువేషనే ఇది. ఎవరన్నా అమ్మాయి కాస్త క్లోజ్గా మాట్లాడితే ఫ్లాట్ అయిపోతాం అండ్ ఫుల్గా పడిపోతాం. ఆ అమ్మాయిని ఎలా అయినా పడగొట్టాలని సర్వ ప్రయత్నాలు చేసి ఫ్లర్ట్ చేయడం మొదలు పెడతాం. ఎగ్జాక్ట్గా టిల్లు క్యారెక్టర్ కూడా ఇలానే బిహేవ్ చేస్తుంది. సో దిస్ కనెక్ట్స్ టు ద యూత్ 200%. ఫోర్త్ వన్, ఇన్నోసెన్స్ అండ్ హైపర్ యాక్టివ్. ఈ రెండు కూడా చాలా కాంట్రాస్ట్ ఎమోషన్స్, బట్ టిల్లు క్యారెక్టర్లో ఈ రెండు కూడా దాగి ఉంటాయి. ప్రాపర్ మిడిల్ క్లాస్ యూత్లో ఉండే ఇన్నోసెన్స్ కనబడుతూనే ప్రతి విషయంలో హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ అండ్ ఫ్రెండ్స్తో చాలా హైలో కన్వర్జేషన్ చేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ వన్ మోర్ రీజన్ వై పీపుల్ లవ్ దట్ క్యారెక్టర్. డీజే టిల్లు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మూవీస్ అందరికీ నచ్చినా నచ్చకపోయినా టిల్లు అనే క్యారెక్టర్ అయితే అందరికీ నచ్చుతాడు ఫర్ షూర్. ఈ క్యారెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఇయర్స్ నిలిచిపోయేలా డిజైన్ చేసి పర్ఫామ్ చేశాడు మన సిద్ధు. ప్రతి యాక్టర్కి ఒక క్యారెక్టర్ అనేది చాలా హై ఇస్తుంది వాళ్ళ కెరియర్లో. అలాంటి మర్చిపోలేని క్యారెక్టర్గా నిలిచిపోతుంది టిల్లు అనే రోల్ సిద్ధు ఫిల్మోగ్రఫీలో. సో ఇంకా మీకు నచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటో టిల్లులో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.